ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినట్టున్నావు? మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కొత్తగా వచ్చిన యువతరానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా తెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చెప్తున్న మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరిగి అనేక దేశాల్లో అందరినీ దేశాధ్యక్షుల్ని ప్రధానమంత్రుల్ని హక్కు చేసుకొని ఆలింగనం చేసుకొని అందరికీ భగవద్గీత ఇస్తున్నాడంటే దానికి ఫౌండేషన్ వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈరోజు స్వేచ్ఛగా ప్రపంచం మొత్తం మీరు తిరుగుతున్నారంటే 1947 సంవత్సరంలో భారత స్వాతంత్రం సిద్ధిస్తే అవి ఒక 54 సంవత్సరాలు, అవి ఒక 53 సంవత్సరాలు, ఈ యొక్క 24 సంవత్సరాలు, దాదాపు 77 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఘన చరిత్ర. మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక జాతీయ సంస్థలు ప్రారంభించి ఎల్ఐసి కావచ్చు అనేక పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టి బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఈ ప్రాంతం మొత్తం ఏ ప్రాంతం కూడా వెనుకబడకుండా అభివృద్ధి చెందాలని ఒక ప్రణాళిక తయారు చేశారు. కాబట్టి జవహర్లాల్ గారు నెహ్రూ పరిపాలన ఈ దేశానికి మొట్టమొదటి పరిపాలన ఒక పిల్లర్ లాగా పడింది. తర్వాత ఇందిరాగాంధీ గారి పరిపాలన, ఇందిరాగాంధీ గారి పరిపాలనలో కూడా చాలా గరీబ్ హఠావో కావచ్చు, బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి ఈ దేశానికి హరిత విప్లవం ద్వారా దిశానిర్దేశం చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ప్రాజెక్టులు కడితే ఇందిరాగాంధీ గారు బడుగు బలహీన వర్గాలని చేతునిస్తూ ఆమె పరిపాలన కొనసాగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారి పరిపాలన మొత్తం సాంకేతిక విప్లవం ద్వారా గ్రామ స్వరాజ్యం ద్వారా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం పంచాయతీరాజ్కి హక్కులు ఇస్తూ సాంకేతిక విప్లవంలో ఈరోజు సెల్ ఫోన్లు ఇవన్నీ కంప్యూటర్లు వాడుతూ ఇంత ఆర్థిక ప్రగతి సాధించిందంటే ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీలో కేవలం రాజీవ్ గాంధీ గారి ముందు చూపు ఆయన దూరదృష్టితో జరిగింది. తర్వాత పివి నరసింహరావు టైంలో 5 సంవత్సరాలు కూడా ఆర్థిక సంస్కరణలు పెట్టి బంగారం తాకట్టున్న బంగారం నుంచి చాలా బ్యాలెన్స్గా పూర్తి మెజార్టీ లేనప్పటికీ సంశయంతో చాలా జాగ్రత్తగా ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశానికి భవిష్యత్ తరానికి దిశానిర్దేశం చేశారు. తర్వాత 10 సంవత్సరాలు జవహర్లాల్ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి చైర్పర్సన్లో అనేక కార్యక్రమాలు చేపట్టి తనకి ఆహార పథకం కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మీకు